ఈ అమ్మాయే కదా మీ మీద కేసు ఫైల్ చేసింది. మరి ఆ అమ్మాయి నా కొడుకును ఎందుకు పెళ్లి చేసుకుంటుందో ఒకసారి ఆలోచించండి సార్. నా కొడుకు చామంతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏవో చిన్న మనస్పర్ధలొచ్చి ఆ కోపంతో ఒక అబద్ధపు కేసుని నా మీద ఫైల్ చేసింది. ఈ మధ్యనే మాట్లాడుకొని మళ్ళీ కలిసిపోయాం సార్. నేనవేమీ పట్టించుకోకుండా పెద్ద మనసుతో వాళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నాను. తను స్వయాన నాకు సారీ చెప్పింది సార్. పెళ్ళయ్యాక కేసు విత్డ్రా చేసుకుంటా అని కూడా చెప్పింది. మీరు కూడా కాస్త పెద్ద మనసు చేసుకొని కేసును కొట్టేయండి సార్. ఏంటి త్రిపాఠి గారు, కోర్టు అంటే ఆ అమ్మాయికి ఆటలుగా ఉందా? చామంది చిన్నపిల్ల సార్, ప్లీజ్ క్షమించేయండి సార్. సరే త్రిపాఠి గారు, కేసును కొట్టేద్దాంలేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పిలిచిన పర్పస్ అయిపోయింది. గాడ్ ఈజ్ గ్రేట్. జడ్జి గారికి నన్ను చూపించి మంతనాలు చేస్తున్నాడు అంటే నేను వాడి మీద వేసిన కేసు గురించి అంతా పథకం ప్రకారం చేస్తున్నాడు. నేనేం చేయలేకపోతున్నానే. అమ్మా, ఈ పెళ్లి బట్టలు మార్చుకుని రండి. ప్రేమ్ బాబు, టైం అయిపోతుంది. ఒక్కటే దారి, ముందు శివయ్య బ్రతికున్నారా లేదా అన్నది తెలుసుకోవాలి. చిట్టి, త్రిపాఠికి శివయ్యలా ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు. శివయ్య ప్రాణాలతో ఉన్నాడంటే ఖచ్చితంగా త్రిపాఠి శివయ్య దగ్గరికి వెళ్తాడు. శివయ్య మనకి దొరుకుతాడు. గుడ్ ఐడియా ప్రేమ్. ఏం చెప్పాలో చెప్పు, అమలు చేస్తాను. హలో త్రిపాఠి, నేను శివయ్యని. రేయ్, తప్పించుకున్నావా ఏంటి? శివయ్య బ్రతికే ఉన్నాడు. రేయ్ శివయ్య, ముగ్గురు దగ్గర నుంచి తప్పించుకున్నానని హీరోలా ఫీల్ అవ్వకు. నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటావు. నీకంత సీన్ లేదులే, కానీ నేను నీతో డీల్ కుదుర్చుకోవడానికి ఫోన్ చేశాను. ఇదేదో నేను ఆఫర్ చేసినప్పుడే తీసుకుంటే సరిపోయేది కదరా. ఏం చేయను, జ్ఞానోదయం అయింది. పాయింట్ ఇప్పుడే వచ్చింది. సంతోషం. ఎక్కడున్నావు? మీరు నన్ను దాచిన చోటే ఉన్నాను. త్వరగా వస్తే పని ముగిద్దాం. లేట్ చేస్తే నా మైండ్ మళ్ళీ మారినా మారచ్చు. లేదు, ఇప్పుడే వస్తున్నాను. వెళ్తున్నాడు ప్రేమ్, నువ్వు కూడా ఫాలో అవ్వు. ముగ్గురు దున్నపోతే అదోళ్ళు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. డీలుకు ఫోన్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి? గాడ్ ఈజ్ గ్రేట్. హేయ్, నువ్వు బాలరాజు గారి భార్యనే. ఇక్కడికొచ్చావేంటి? దేనికొచ్చావు? ఎవరు పిలిచారు? హలో త్రిపాఠి గారు, నా క్లయింట్ని నా ఇంట్లో జరుగుతున్న పెళ్లికి నేనే పిలిచాను. మీకు అభ్యంతరం ఏంటి? మీరేమీ బాలరాజు గారిని చంపలేదు కదా, భయం ఎందుకు? భయమా పాడా? మేం పిలవలేదు కదా అని అడిగాము, అంతే. చెప్పాగా, పెళ్లి చూసి వెళ్తారు. భోజనం చేసి కూడా వెళ్ళమను. పెడతారు. వీడి మోడ్యులేషన్ ఏదో తేడా కొడుతుంది. నేను శివయ్య దగ్గరకు వెళ్ళాలి. గుణ కాల్ చేసి చెప్తాను. ప్రమిళ గారు, మీరు గుణగాడికి కనపడేలాగా కూర్చోండి. ఇక వాడికి టెన్షన్ మొదలవుతుంది. అదే కావాలి. త్రిపాఠి, వెళ్ళరా, వస్తున్నా.
కాసేపట్లో పెళ్ళైపోతుంది. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాను. పెళ్ళెలా ఆపాలో తెలియట్లేదు. భగవంతుడా, నాకేంటి ఈ దుస్థితి? చెప్పు డాడ్. రే గుణ, పెళ్లికి నా చేతిలో చచ్చిన ఆ బాలరాజు గారి భార్య వచ్చిందిరా. ఏమంటున్నావు డాడ్? దేనికోసం వచ్చింది? ఆ ప్రేమ్ పిలిచాడంట. వాడి మాట తీరు కూడా తేడాగా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని పెళ్లినేదో ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్ళి ఆపేంతగా దాని దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? నాకు తెలిస్తే నీకు చెప్పనారా? అయినా నువ్వు నాతో ఉంటున్నావుగా, ఏదో ఒకటి చెయ్యి. నేను ఆ శివయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను రా. వెళ్ళరా, వస్తున్నా. వాడు ఒక్కడే మనం పెట్టిన ముగ్గురిని పడగొట్టాడా? అదేగా చెప్పేది. టీలకి పిలిచాడు. అంటే ప్రూఫ్స్ వాడి దగ్గరే ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయని నాటకం ఆడాడు. తీసుకుని వాణ్ణి పైకి పంపించేసే డాడ్. నా ప్లాన్ కూడా అదే. నేను వచ్చే వరకు నువ్వు కేర్ఫుల్గా ఉండు. నాకు టెన్షన్ పెట్టావు కదా. నేను వెళుతుంది ఇంపార్టెంట్ పనే కదరా. సరే, త్వరగా వాడిని ఫినిష్ చేసి వచ్చేసి. చేస్తాను. ఈరోజు చామతితో ఆ గుణాగాడు పెళ్ళని చెప్పారు. ప్రూఫ్స్ పెన్ డ్రైవ్ చామతి దగ్గరే ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకొని వెళ్ళేది? దేవుడా, నువ్వు ఏదో ఒకటి చేయాలి.